ఈరోజు పెద్దపల్లి ఆర్డీఓ ఆఫీస్లో వి గోపాలకృష్ణ అనే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ అనే అతన్ని ఏసీబీ కరీంనగర్ అధికారులు ఒక రైతు టీకే శ్రీనివాస్ సుల్తానాబాద్ అతని వద్ద 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈరోజు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. టీకే శ్రీనివాస్ తన భూమి తక్కువ ఉంది కొలవాలని గత 6 నెలల క్రితమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్కు. అతను లంచం ఇస్తే తప్ప నేను డేట్ ఫిక్స్ చేయనని గత 6 నెలల నుండి తిప్పుతున్నాడు. లంచం ఎప్పుడైతే ఇస్తావో ఆ రోజు నుండి నీకు డేట్ ఫిక్స్ చేసి అక్కడికి వస్తాం, అంతవరకు దాకా నేను రానని కరాఖండిగా చెప్పాడు. ఫస్ట్ 10,000 రూపాయలు అడిగాడు. అంత కాదు సార్ బతిలాడితే మళ్ళీ లాస్ట్కి 8,000 ఒప్పుకున్నాడు. అతన్ని రెడ్ హ్యాండ్గా ఈరోజు ఇస్తుంటే గోపాలకృష్ణ పట్టుకోవడం జరిగింది. రేపు డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే గోపాలకృష్ణ రేపు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాం. ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్నాం. గట్టపల్లి శివారులో మా ల్యాండ్ ఉన్నది. దాని గురించి కొంచెం భూమి కొలతల విషయంలో గట్ల విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటే సార్కి అప్లై చేసుకున్నాం. సర్వేయర్ గారికి చెల్లన్న కట్టమంటే కట్టినాం. దాదాపు 8 నెలల నుండి ఇదే మాదిరిగా రమ్మంటాడు, తిప్పిస్తాడు, చేస్తా అంటాను. ఇంతవరకు టైం అనేది డేట్ ఇవ్వలేదు. ఒక 2 సార్లు ఒక నోటీస్ ఇచ్చిండు, మళ్ళీ క్యాన్సిల్ చేసిండు అమౌంట్ ఇవ్వని విషయం. తర్వాత ఏంటి సార్ ప్రాబ్లం చెప్పండి సార్, నేను అంటే నువ్వు కంపల్సరీ నాకు అమౌంట్ ఇస్తేనే నేను కొలుస్తా, లేకుంటే లేదని చెప్పి నాకు అర్థమైపోయింది ఎట్లా కొలవడానికి. అమౌంట్ 10,000 అడిగాను, లాస్ట్కి 8,000 ఇస్తే కొలుస్తా అని చెప్పి అయితే ఏసీ వాళ్ళకు వచ్చి పట్టుకున్నాడు. సర్వేయర్ గారికి ఇచ్చిన అమౌంట్ ఇచ్చుడితోనే అమౌంట్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఇమీడియట్గా పక్కన ఉన్న సార్ వాళ్ళు వచ్చి పట్టుకున్నాడు.